ఓ అబ్బా, నువ్వు ఊపిరి పీల్చేలోపే వేలాది మాంసాహారి పురుగులు నీ శరీరం మీద పాకేస్తాయి. తప్పించుకోలేకపోతే శవమాత్రమే మిగిలిపోతుంది. నరమాంస భక్షక చీమలు చుట్టుముట్టగా పెద్దాయన క్రిస్టల్ పొరెను బయటికి తీశాడు. మరుక్షణమే ఆ క్రూరమైన చీమలు అతని నుండి దూరంగా వెళ్ళిపోయాయి. కాని మరోవైపు సహచరులపై చీమలు ఒక్కసారిగా దాడిచేశాయి. నెమ్మదిగా ఉన్న వాళ్లను క్షణాల్లో మింగేశాయి. కంగారుపడిన అమ్మాయి కొమ్మపైకి దూకింది. కాని చీమలు ఆమెను వదిలిపెట్టలేదు. 800 ఏళ్లుగా తలుపు తెరవని రాక్షసులు అవి. ఎలాగైనా ఒకరిని తినాలని భావించాయి. అమ్మాయి మెల్లగా దూకి దారిని పట్టుకుంది. ప్రాణభయంతో పైకి పాకసాగింది. తప్పించుకోవచ్చని అనుకుంది. కాని మాంసం తినేవాటి ఉద్దేశాన్ని తక్కువ అంచనా వేసింది. మరుక్షణమే చీమలు ఒకదానిపై ఒకటి ఎక్కివచ్చాయి. ఆమె తేరుకోకముందే చీమలు ఆమె శరీరంపై పాకేశాయి. క్షణాల్లోనే చీమలు ఆమెను కడుపులోకి లాగేశాయి. ఇది చూసిన అందరూ భయంతో నిశ్చేష్టులయ్యారు. ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు. అదృష్టవశాత్తు సహచరులు కారులో చేరుకున్నారు. అమ్మాయి వెంటనే కారులోకి దూకి యాక్సిలరేటర్ నొక్కింది. దీంతో ప్రాణాలు దక్కాయి.